స్లోలీ రిలాక్స్. సెంటర్కి వచ్చి రిలాక్స్. ముందుకు పర్వతాసనం. స్లోలీ కట్ సౌందర్యాసనం. ఎడమ చెయ్యి కుడి మోకాలు పెట్టాలి. కుడి చేయి వెనకాడుస్తుంది. నెమ్మదిగా రెండు చేతులు అరచేతులు మా చేతులు పెడతారు. స్లోలీ రిలాక్స్. గణేష్ ఛాతీ ఎదుగు లాగుతూ ఉండండి. కుడి చేతితో కుడివైపుకి, ఎడమ చేతి ఎడమవైపుకి, చేతి లాగాలి. చేస్తాను. చేయి మార్చుకుంది. హలో, అక్కడ పెట్టేయండి, నేను బయటకు వచ్చానండి. అవునవును, అవును. ఇటు సైడ్గా, సైడ్గా పెట్టేయండి తీసి. మణికట్టు తిరుగుతుంది. చేయి మార్చి. స్లోలీ రిటర్న్. నెమ్మదిగా రెండు చేతులు బ్యాక్ చేసి స్లో రిలాక్స్. అబ్జర్వ్. రెండు చేతులు ఛాతీ ఎదురు. కొంచెం దూరం. రెండు మూడు చేతులు ఛాతీ. రెండు చేతులు చాపి మేర్దండ ముద్ర. స్లోలీ రిలాక్స్. కుడి చేయి తిరుగుతుంది. రైట్ రిలాక్స్. ఎడమ చేయి.
కుడి చేయి ఫార్వర్డ్ బ్యాక్ మణికట్టు దగ్గర ఎడమ చేయి slowly relax. Fingers పెట్టు ఎదురెదురు ఆకాశం slowly relax. Fingers relax. పిడికిలు బిగించి రొటేషన్ రివర్స్ మోచేతి సైడ్ రొటేషన్ రివర్స్ మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్ లెఫ్ట్ 2 3 4 స్లోలీ రిలాక్స్ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నచ్చింది ముగ్గురు కుడి కన్ను ఎడమ కన్ను అబ్జర్వ్ భుజాలు పెట్టి రొటేషన్ రివర్స్ శ్వాస తీసుకొని అప్ శ్వాస వదిలేసి డౌన్ బ్రీత్ బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీత్ అవుట్ స్లోలీ రిలాక్స్ రెండు చేతులు భుజాల మీద క్రాస్గా పెట్టుకొని ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్ sides రొటేషన్ చేద్దాం రివర్స్ slowly relax. కాళ్ళు ఒకసారి చాపు మంచినీళ్ళు తీసుకో
రెండు కాళ్ళు ఒకేసారి. మెడిటేషన్కి వెళ్ళారా అంటే ఇద్దరేనా? మీరు ఎంతసేపు ముందు వచ్చారు మెడిటేషన్ చేస్తున్నారు? ఎంతసేపు ముందు వచ్చారు? 10 minutes. రోజు అలా కూర్చోండి సైలెంట్గా, బెటర్. ఒకవేళ ఒక 5 నిమిషాలు లేట్ అయితే మెడిటేషన్ చేసేసుకోండి ఇక్కడ. పాదాలు ముందుకి వెనక్కి. జ్యోతిర్మయ్ గారు ఆన్లైన్ వస్తారంట 2 నెలలు. చెప్తున్నాను, పరిస్థితులు ఎప్పుడు ఎలా మన చేతుల్లో ఉండవు. ఉన్ననాళ్ళు వాడుకోవాలి ఆఫ్లైన్, లేనప్పుడు కూడా ఆన్లైన్, పట్టుదోలు వదిలిపెట్టకుండా. పొద్దున్న ఫోన్ చేశారు. కాల్గేట్. తొడబాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకు. నో చిప్పకి ఎక్సర్సైజ్. లాక్డౌన్లో కూడా నన్ను లేపేవాళ్ళు బలవంతంగా ఈ బ్యాచ్ అందరూ. నాకు కొంచెం పొద్దున్నే లేవలేను, అది అలవాట్లేదు, కొంచెం తక్కువ అనమాట. అయినా బలవంతంగా కొన్ని రోజుల్లో ఒక 5-6 ఏళ్ళు వేసా. ఆ తర్వాత ఈ లాక్డౌన్ వచ్చింది కదా, ఇంకా ఆ టైంలో ఒకరోజు మెలకు వస్తే ఒకరోజు వచ్చేది కాదు. ఇంకా ఫోన్ చేసి ఈ లోపల పాపం ఈ జ్యోతిర్మయ్ గారి తను చెప్తా ఉండేది, నేను తయారయ్యి మరి ఫోన్ పెట్టుకొని ఈ లోపల ఒక అరగంట క్లాస్ చెప్పేది. లాక్డౌన్ మొత్తం ఒక్కరోజు కూడా మానేవాళ్ళు కాదు ఆ బ్యాచ్ మొత్తం. బాగా కూర్చోరు, 10-12 మంది వచ్చేవారు, బాగానే వచ్చేవారు లాక్డౌన్లో. మార్నింగ్ ఎర్లీ. ఇంట్లో ఈ లాక్డౌన్లో అంతా ఇంట్లోనే ఉంటారు కదా, సాయంకాలం అసలు కుదరదు కదా. పొద్దున పూట అయితే అందరు నిద్రపోతూ ఉంటారు. మామూలుగా సాయంకాలమే, కతే ఈ లాక్డౌన్ అని పొద్దున పూట పెట్టుకుని ఒక పని అయిపోతుంది. నిజంగా అది ఎంత హెల్ప్ చేసిందంటే లాక్డౌన్, అంటే ఆన్లైన్ ఒకటి నేర్పింది. అంత ముందాక ఆన్లైన్ క్లాసులు తీసుకోవచ్చు అని కూడా తెలియదు. అంటే దీనికోసం స్టడీ చేసి కాస్త క్లాసులు ఎలా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను నేర్చుకోగలిగాను. ప్లస్ వాళ్ళు లేపడం వల్లే నేను చేయగలిగాను. ఇంట్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు, ఎందుకు ఇద్దరు లేవలేనప్పుడు ఎందుకు పొద్దున్నే బలవంతంగా. లేవాల్సిందే బ్రహ్మ ముహూర్తం కదా, మంచిది కదా, మనకి అలవాటు చేసుకోవచ్చులే అని లేసేవాడు. బాగుంది. నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచింది వేరు ఉంటుంది. ఆ రోజంతా చాలా బాగా సద్వినియోగం అయిపోతుంది, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. మనం లేటుగా లేసే కొద్దీ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయరు కావాలంటే. 24 గంటలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది పొద్దున్న లేచినప్పుడు.
108 గురువు గారు కూడా నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూ చూడలేదు, లేక అంత ఉన్నట్టుందని తర్వాత చూద్దాంలేని పెండింగ్ పెట్టారు. వీలైతే పంపిస్తాను. బ్రహ్మీ ముహూర్తంలో ఎలా లేస్తారో లేవండి. మీకు ఎంత కష్టం అనిపించినా నాన్న తిప్పలు పడైనా ముందు బ్రహ్మీ ముహూర్తంలో లేచి 5 పనులు చేయండి అని ఏదో చెప్తున్నారు. హెడ్డింగ్ పంపిస్తారు. నేను చూడలేదు. ఇబ్బంది అనిపించినా లేవండి అని అంటున్నాడు ఆయన. అదే కదా ఇంటర్లింక్ ఆటోమేటిక్గా మన నిద్ర ఇన్ని గంటలు ఉంటుంది కదా, అది అవ్వంగానే మెలకు వచ్చింది. అసలు ఎనర్జీ కూడా రావట్లేదు లేట్గా నిద్రపోయినప్పుడు. తొందరగా నిద్రపోతేనే శక్తిగా అనిపిస్తుంది పొద్దున్నే లేవగా. ఇది చేయలేదుగా. ఇది చాలా ఇంపార్టెంట్. మొక్కల నొప్పులు వాళ్ళు రోజు చేసుకోవాలి. దీవాన్ దిండ్లు ఉంటాయి కదా, అవి కూడా మొక్కల కింద పెట్టుకొని తొడబాగాన్ని బిగించి వదిలి చేయడం అలా చేసుకోవచ్చు. పొడుగు దిండ్లు పాదాన్ని కూడా ఇక్కడ కూడా ఇలా చేస్తాం. కాలు వేళ్ళకి ఇలా చేయడంలో తొడ కంట్రోల్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. రొటేషన్, రివర్స్, కాలు వేళ్ళు కూడా ఫోల్డ్ ఓపెన్. ఇప్పుడు పాదం కదిలించకుండా కాలు వేళ్ళు ఒకటే, పాదం కదలకూడదు. అది అప్పుడు పాదం అంతా బాగా సాగబడుతుంది. హిప్ జాయింట్, హిప్ రొటేషన్, బాగా తడిచానండి. ఇంటికి వెళ్ళే లోపల బాగానే తడిచా. మీరు ఇక్కడే కూర్చున్నారా? అదేగా అసలు నేను బండి తీసేటప్పటికే దడదడ పడుతుంది. ఇక ఏమోలే వచ్చేసాం కదా, తడిచాం కదా అనేసి ఇక ఏంటో ఎండ వాన అసలు చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి కదా వాతావరణానికి. రాత్రిపూట మళ్ళీ మామూలుగానే ఉక్కబోస్తుంది. ఒకసారి అసలు మన హెల్త్ మీద మనకే డౌట్ వచ్చేటట్టుగా ఉంది సీజన్స్.
అదే తిరుపతిలో అపచారాలు ఇవన్నీ జరుగుతున్నాయిగా, కొంత ప్రకృతి ఉంటుంది, వైపరీత్యాలు ఉంటాయి. లేకపోతే ఇంతలానైంది మరి దారుణంగా వదిలిపెట్టకుండా వరదలు అయిపోగానే మళ్ళీ ఈ వాతావరణాలు చూడు ఎట్లా ఉన్నాయి, ఏదో ఒకటి బయటకు రావడం. మనం చూసేవాళ్ళమే ఎక్కువ పాపం చేసినట్టు తెలుసా, చేసిన వాడికంటే చూస్తే ఎక్కువ ఇది. మనం ఈ చాలులో ఏం చేసి ఒకసారి బాస్పట్లు వేసుకొని ఒక కాలు నిలబెట్టింది, గుర్తుందా ఇది? ఈ చెయ్యిలో పెట్టేసి ఈ చెయ్యేమో ఇక్కడ, బాగా ఈ చేతితో నెట్టండి, ఈ కాలేమో ఇక్కడే ఉంటుంది, కాలు వెళ్ళిపోకుండా చేతి బలంతో కాలుని నెడుతున్నాం, కాలేమో నేను వెళ్ళనని అక్కడే స్టాండర్డ్గా ఉంటుంది. తుంటి భాగం దగ్గర బాగా కాలి గజ్జల దగ్గర ప్రెషర్ వస్తూ ఉంటుంది, మో చేతికి భుజాల నొప్పులు కూడా బాగుంటుంది. తెలుస్తుందా? అలా ఉండగలిగితే కొంచెంసేపు ప్రెషర్ ఇస్తా, ఒక 30 సెకండ్స్ అలా ఉండండి. ఇంకా చాలు రిలీజ్ చేయాలనిపిస్తే కొంచెం అక్కడే రిలీజ్ చేయండి. మళ్ళీ ఒకటి రెండు శ్వాసలు భారంగా నడుస్తాయి కదా, ఆ శ్వాసలు నార్మల్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేయండి. అంతేగాని ఇబ్బంది పడితే అలసిపోయినట్టుగా చేయక్కర్లేదు. ఆ రిలాక్సేషన్ కూడా అది ఒక మెడిటేషనే. మనం మామూలు శ్వాసలు నడుపుతాం కదా రెండు, అది కూడా ఒక మెడిటేషనే. కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రతి గ్యాప్ని మనం మెడిటేటివ్ స్టేట్లో వాడుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసాక. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండో కాలు మామూలుగా బాస్ పెట్టేసాం కదా, ఏ కాలు అయితే ముడిచామో ఆ చెయ్యి వెనకాల, రెండో చెయ్యి సాగదీయాలి. ఏ కాలు అయితే నిలబెట్టామో ఆ చెయ్యి ఆ కాలుని వెనక్కి నెట్టాలని చూస్తుంది, కానీ వెళ్ళదు కాలు. తలేమో కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తూ, ఇక్కడైనా ఉంచవచ్చు, కాకపోతే అది తిప్పితే కొంచెం మెడ మీద ప్రెషర్ బాగా. ఏవైనా అన్ని క్రియేటివిటీ, ఏది ఎలా అనేది. Slowly relax. Observe. Slowly relax. నిలబడి వార్మప్స్ చేద్దామా? ఓకే కదా? వాటర్ తీసుకో.